సరే అంకుల్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పింది కరెక్టే. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎలక్షన్స్లో మా అమ్మ గెలవడమే నాకు ముఖ్యం. మా అమ్మకి సపోర్టుగా నేనుంటాను. ఆవిడ తరపున నేను ప్రచారం చేస్తాను. మా అమ్మకి పోటీగా ఎవరో నిలబడినా వాళ్ళని ఓడిస్తాను. ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇది నా అవసరం. మా అమ్మ గెలుపు నాకు ఇప్పుడు అవసరం. వస్తాను కీర్తి. ఏంటి బావా సడన్ గా వీడు మనకు రివర్స్ అయిపోయాడు? రివర్స్ అయితే ఏం చేయగలడ్రా? ఎలక్షన్స్ లో గెలవటం అంటే క్యాటరింగ్ లో వంటలు చేయటం అని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. హోటల్లో సర్వీస్ చేయటం అని వీడనుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆ అన్నపూర్ణ విషయంలో నేను ఓడిపోతూ వచ్చాను అంటే ఆవిడిని దెబ్బ కొట్టడానికి ఆవిడ జోనర్లోకి నేనే వెళ్ళేవాడిని. కానీ రాజకీయం అనేది నా జోనర్రా. నా జోనర్లోకి వచ్చి నన్ను ఎదిరించి గెలిచేవాళ్ళు నిలిచేవాళ్ళు ఉండరు. ట్రై చేయని, రిజల్ట్ ఏంటో లాస్ట్లో వాడికే తెలుస్తుంది. అమ్మా, అమ్మా, ఏంటే? ఇక్కడే ఆగిపోయావేంటి నానమ్మా? లోపలికి రా. నేను ఆ ఇంటి మనిషిని కదా. ఆ ఇంట్లో వాళ్ళు ఇంటికి రావడం మీ అమ్మకు నచ్చుతుందో లేదో అని. ఆ ఇల్లు ఈ ఇల్లు అని మీరనుకుంటున్నారు కాబట్టే ఆ మాటలు మీ నోటి వెంట వస్తున్నాయి. నేను ఎవరిని వద్దు అనుకున్నది లేదు. నా మీద పెత్తనం చెయ్యాలి అనుకున్న వాళ్ళని కావాలి అనుకున్నది లేదు. నేను కోడల్నని మీరు అనుకుంటే లోపలికి రావచ్చు. రా నానమ్మా, రా. చెప్పు నానమ్మా, ఏంటి విషయం? నేను మీ అమ్మతో మాట్లాడాలని వచ్చానే. అత్తయ్య, ఏంటో చెప్పండి. నువ్వు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకుంటున్నావుగా, ఆ ప్రయత్నం మానుకోవాలని చెప్పి చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే అన్నపూర్ణ పోటీ చేస్తుందని నీకు తెలుసు కదా. అన్నపూర్ణ పోటీ చేసి పోటీగా నువ్వు దిగితే బయట వాళ్ళందరికీ లోకువైపోవు. మీ ఇద్దరి మధ్య నా కొడుకు ఎంత నలిగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మాట మీరు మీ కొడుకు గురించి ఆలోచించి చెప్తున్నారా, మీ పెద్ద కోడల గురించి ఆలోచించి చెప్తున్నారా? మన కుటుంబం గురించి ఆలోచించి చెప్తున్నానే. మన కుటుంబాన్ని నలుగురు నోళ్లలో పడేయొద్దు అని చెప్తున్నాను. ఈ మాట నాకే చెప్పారా, లేక ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నపూర్ణ కూడా చెప్పే వచ్చారా? ఆవిడికి చెప్పలేదు, చెప్పరు కూడా. కానీ నాకు చెప్తారు. ఎందుకు? నేనంటే లోకువా, అంతే కదా? అది కాదే. లేదత్తయ్యా, మీరు కాదు అన్నా మీ ఉద్దేశమేంటో నాకు బాగా తెలుసు. మొదట్నుంచి ఇంతే. మీకు మీ పెద్ద కోడలంటేనే ఇష్టం. నేనంటే చిన్న చూపే, అదే నాకు నచ్చంది. అలా అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు కాబట్టే, చులకనగా మాట్లాడుతున్నారు కాబట్టే నేను ఈ పోటీలో నిలబడాలి అనుకుంది. నీ మాట నీదే గాని ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారనేది ఆలోచించవే. ఎవరు నిన్ను తక్కువగా చేసింది? ఎవరు నిన్ను చిన్న చూపు చూసింది? ఈ మొండితనమేనే నీలో నాకు నచ్చంది. ఈ మొండితనం వల్లే కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నీ మొండితనం వల్లే నా కొడుక్కి మనశ్శాంతి లేకుండా పోతుంది. అవునా? అవును.
నాది మొండితనమే. నా వల్లే గొడవలు జరుగుతున్నాయి. నా వల్లే అందరికీ మనశ్శాంతి దూరం అయిపోతుంది. ఇప్పుడు కూడా నా మొండితనం వల్లే ఈ ఎలక్షన్స్ లో నేను పోటీకి దిగుతున్నాను. చాలా ఈ విషయం మీకే కాదు, వాళ్ళకి కూడా చెప్తాను. రండి. అమ్మా అమ్మా వసే ఆగవే. అమ్మా, ఆగు. అది కాదే. అత్తమ్మా